2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సరే ఆడపిల్లలకి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వాళ్ళ ఫాదర్ యొక్క గైడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉంటారు సార్. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఎవరైనా కూడా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి రావాలి అనుకునేటప్పుడు జావా తీసుకోవాలా? పైథాన్ తీసుకోవాలా? ఏది నాకు ఈజీగా ఉంటుంది? ఎందులో సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో డిమాండ్ ఉంది? ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఇలా ఎన్నో రకాల క్వెషన్స్ అయితే ఉంటాయి సార్. సో, అలా ఎవరైనా కూడా ఆడపిల్లలు జావా తీసుకోవాలా? పైథాన్ తీసుకోవాలా? అంటే ఇవి రెండిట్లో ఏది బెటర్? ఎందుకు బెటర్? రీజన్ ఏంటి? ఎలాంటి దాంట్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? కొంచెం డిఫికల్టీ క్వశ్చన్ అడిగారు. సో దీనికి అంటే నేను ఏం చెప్తా అంటే డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ అండ్ వాట్ దే వర్క్ అనమాట. సో ఇప్పుడు జావా పైథాన్ రెండిట్లోనూ మార్కెట్ ఉంది. కాకపోతే వాళ్ళు కోడింగ్లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్న దాని మీద బేస్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఉన్న దాని మీద బేస్ చేసి డెసిషన్ ఉంటుందని. నేను రెండిటికి డిఫరెన్సెస్ చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు ఏది బెటర్ అన్నది వాళ్ళకి. సో ఫర్ సపోజ్ జావా తీసుకుందాం అనుకోండి ఫస్ట్. సో జావా ఎలాంటి వాళ్ళు చూజ్ చేసుకుంటారు అంటే బాగా కోడింగ్ రాయగలం, కోడింగ్ అంటే ఇంట్రెస్ట్, ప్రతిదీ కూడా కోడింగ్లోనే రాయాలి అనుకున్న వాళ్ళు. కోడ్ అంటే చాలా మందికి అక్కడ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కనిపిస్తుంది, కానీ అంత కోడ్ రాశాక దాని నుంచి వచ్చిన రిజల్ట్ చూసి చాలా మెస్మరైజ్ అవుతారు అనమాట, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంత పేషెన్స్ ఉండి నేను కోడ్ బాగా ఇన్డెప్త్ రాయగలను అనుకున్న వాళ్ళు జావా చూజ్ చేసుకుంటారు. సో ఈ జావాలో ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అంటే బేసిక్గా టెలికామ్ రిలేటెడ్, బ్యాంకింగ్ సెక్టర్, ఈ కామర్స్ సెక్టర్ అండ్ దెన్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్. సో ఇట్లాంటి అన్నీ కూడా జావాలోనే ఉంటాయి అన్నమాట. సో ఎప్పటి నుంచో జావా ఉంది, లైక్ 95 నుంచి జావా ఉంది. చాలా మనం యూజ్ చేసే చాలా అప్లికేషన్స్ జావాతోటే బిల్డ్ అయినాయి. సో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఎవ్రీ ఇయర్ జావా మీద ఉంటుంది. ఎప్పుడు జావా మీద జాబ్స్ ఉండవేమో అన్న థాట్ ఉండదు, ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటిని వేరే టెక్నాలజీస్లో మూవ్ చేయటం ఉండదు. ప్లస్ జావా అన్నది ఫుల్లీ సెక్యూర్డ్ లాంగ్వేజ్ అనమాట. సో అందుకని మ్యాక్సిమం బ్యాంకింగ్ సెక్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా జావాలోనే రన్ అవుతాయి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి కోడింగ్ నేను బాగా చేయగలను అనుకుంటే జావా చూజ్ చేసుకోవచ్చు. అదే పైథాన్కి వచ్చారనుకోండి, పైథాన్లో మీకు మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. ఎట్లాగా అంటే కనుక పైథాన్ అన్నది ఒక లాంగ్వేజ్, దీన్ని యూజ్ చేసుకొని ఇందాక మనం ఏం చెప్పాం అక్కడ బ్యాంకింగ్ సెక్టర్, టెలికాం సెక్టర్ ఇట్లా అని చెప్పాం. ఇక్కడ అదే పాయింట్లో చూసుకుంటే డేటా సైన్స్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్, లేకపోతే వెబ్ అప్లికేషన్స్, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు డైలీ యూజ్ చేస్తున్న యూట్యూబ్ కానీ లేకపోతే స్నాప్చాట్ కానీ స్టాక్ ఓవర్ఫ్లో, ఇవన్నీ కూడా పైథాన్తో బిల్డ్ అవుతాయి అన్నమాట. ఇవి ఎక్కువగా కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, కోడ్ ఎలా వర్క్ అవుతుంది, లాజిక్ ఎలా రాయాలి అన్నది తెలిస్తే దాంట్లో ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట. ఇది జనరల్గా అందరూ అనేది పైథాన్ ఈజీగా ఉంటుంది అని చెప్పి అంటారు అనమాట. సో ఆ పాయింట్లో అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అగైన్ ఎలా ఉంది, చాలా మంది ఎక్కువ మంది కోడింగ్ అంటే భయపడతారు, అట్లాంటి వాళ్ళు పైథాన్ అన్నది చూజ్ చేసుకోవచ్చు. కాకపోతే జావాలో చాలా హై ప్యాకేజెస్ ఉంటాయి, కానీ పైథాన్కి అంత హై ప్యాకేజెస్ ఉండవు. హై ప్యాకేజెస్ దేనికి ఉంటాయి పైథాన్లో అంటే కనుక ఎక్కువ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా లేటెస్ట్ దాని మీద ఉండాలి. లేటెస్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది అంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇవి ఎవరికి ఉంటాయి ఆపర్చునిటీస్, ఫ్రెషర్స్కి ఉండవు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సరే, ఫ్రెషర్స్కి మరి పైథాన్లో ఆపర్చునిటీస్ ఉండవా అంటే ఉంటాయి. సేమ్ జావా ఎంత ఉంటుందో పైథాన్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15% డిఫరెన్స్లో సిమిలర్ లెవెల్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే సీజన్ బేస్డ్, కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో జావా, పైథాన్ బోత్ ఆర్ ఎవర్ గ్రీన్ టెక్నాలజీస్. రెండిటికి ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి. యాజ్ ఏ ఫ్రెషర్గా ఒక గర్ల్గా మీరు చూజ్ చేసుకునేటప్పుడు మీ ఇంట్రెస్ట్, మీరు బాగా ఇన్డెప్త్ కోడింగ్ రాయగలను,
నేను స్టార్టింగే హై ప్యాకేజ్ క్రాక్ చేయాలి అనుకుంటే గనక చూస్ జావా. లేదు, నా కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి, స్లోగా నేను దాన్ని బిల్డ్ చేసుకుంటాను, నాకు ఎక్కువ కోడింగ్ రాయటం ఇంట్రెస్ట్ లేదు, బట్ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే చూస్ పైథాన్. సో ఒక మంచి క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది సార్, ఎస్పెషల్లీ ఎవరైతే జావా బెటరా పైథాన్ బెటరా అనుకునే వాళ్ళకి. అండ్ ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ రిలేటెడ్గా కావచ్చు, కోర్స్ రిలేటెడ్గా కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి, ఆర్ డైరెక్ట్ మా బ్రాంచ్కి విజిట్ చేసి కౌన్సిలర్స్తో మాట్లాడచ్చు, ఆర్ డైరెక్ట్ నాతో మాట్లాడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి డిఎం చేయొచ్చు, సాయిరామ్ ఉప్పుగొండ్ల అని ఉంటుంది, ఆర్ మా కౌన్సిలర్స్తో మాట్లాడి నా అవైలబుల్ టైం తెలుసుకొని నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ అదే విధంగా సార్ ఇప్పుడు జావా అయినా పైథాన్ అయినా ఇవి రెండు కోడ్జ్ఞాన్లో ఉందంటారా సార్ స్కిల్ డెవలప్మెంట్? సో జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ, అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ, ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఎన్ని డేస్ ఉంటుంది సార్ కోర్స్? 100 days అండ్ 100 వర్కింగ్ డేస్, అంటే మీకు 4.5 months పడుతుంది. ఓకే, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? సో ప్రతి స్టూడెంట్కి మనం మినిమం 100 కంపెనీస్ గ్యారెంటెడ్గా చూపిస్తామండి 2 years ఆఫ్ టైంలో. అంటే 2 years అని ఎందుకన్నా అంటే 2026 ఏప్రిల్లో పాస్ అవుట్ అయితే 28 ఏప్రిల్ వరకు వీళ్ళకి ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. ఆ ఫ్రెషర్ ట్యాగ్ టైంలో మనం 100 కంపెనీస్ చూపిస్తాం. సో ఆబ్వియస్లీ మనం స్కిల్ నేర్పిస్తున్నాము, ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేయాల్సింది స్టూడెంట్ కనుక బాగా పెర్ఫామ్ చేస్తే ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు.